రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెహమాన్ కు యాంజియోగ్రామ్ చేస్తున్నారు వైద్యులు. ఛాతీలో నొప్పి రావడంతో రెహమాన్ ఆసుపత్రిలో చేరారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెహమాన్ కు యాంజియోగ్రామ్ చేస్తున్నారు వైద్యులు. ఛాతీలో నొప్పి రావడంతో రెహమాన్ ఆసుపత్రిలో చేరారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉన్నట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యుల నుంచి సమాచారం అందుతోంది. నిన్న అతను ఏఆర్ రెహమాన్ లండన్ నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ను ముగించుకొని వస్తున్నటువంటి సందర్భంలోనే రాత్రి 7:30 ప్రాంతంలో కొంత ఛాతీ దగ్గర నొప్పి వస్తున్నటువంటి కారణంతో ఇమ్మీడియట్ గా అతన్ని చెన్నై ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత మొదట ఈసీజీ తీశారు. తర్వాత 2D ఎకో అంటే గుండె సంబంధిత పరీక్షలను పూర్తి చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేయాలని కూడా వైద్యులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఆసుపత్రి వర్గాలు తెలియజేయడంతో ఆ ఫ్యాన్స్ కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏఆర్ రెహమాన్ గతంలో మొదటి నుంచి కూడా సంగీత దర్శకుడిగా ఆయనకు ఎంతగానో పేరు ఉంది. అయితే రీసెంట్ గా ఒక చెన్నైలో లాస్ట్ వీక్ ఒక కాన్సర్ట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తను అంటే ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించినటువంటి చావా మూవీకి సంబంధించినటువంటి మ్యూజిక్ లాంచ్ ప్రోగ్రామ్స్ లో కూడా ఆయన తన వాణిని వినిపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కు ఇంటర్నేషనల్ ట్రిప్ ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలోనే ఇలా గుండె సంబంధిత ఛాతీ దగ్గర నొప్పి రావడము, ఆయన ఇమీడియట్ గా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం విషయాలన్నీ కూడా అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఇప్పుడు ఎప్పుడైతే వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, ప్రస్తుతం వైద్యానికి సహకరిస్తున్నారు, ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఇక మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ ని బట్టి మధ్యాహ్నం వరకు ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనం రీసెంట్ గా చూసినట్లయితే కొన్ని వారాల కిందటనే ఆయన మాజీ భార్య సైరా రెహమాన్ కు కూడా ప్రజెంట్ కొంత ఆరోగ్య సమస్య అనేది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో కొన్ని వారాల క్రితం ఆమె కూడా ఇమీడియట్ గా హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత చికిత్స ఒక సర్జరీ చేసిన తర్వాత ఆమె కొంత కుదురుకోవడం, తర్వాత ఇప్పుడు ఆమె హెల్త్ ని రికవర్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నారు. అలాంటిది కొన్ని వారాల తర్వాత మరలా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కు ఒకసారిగా అనారోగ్య సమస్య అనేది రావడంతో ఒకసారిగా పాన్ ఇండియా లెవెల్లోనే సినీ వర్గాల్లో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని వైద్యులు తెలియజేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ దగ్గరే ఉండి ఇటు జరుగుతున్నటువంటి వైద్య పరిస్థితులంతా కూడా సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.